ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ట్రెడిషనల్ కాటన్ హాఫ్ శారీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ హాఫ్ శారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేనైతే పర్సనల్గా కుట్టించుకున్నటువంటి హాఫ్ శారీ. సో అంతకుముందు వీడియోస్లో కూడా నేను శారీస్ని, హాఫ్ శారీస్ని, అలాగే డ్రెస్సెస్ని, జ్యువెలరీ సెట్స్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. హాఫ్ శారీ చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్ కలర్ హాఫ్ శారీ అయితే నేను తీసుకున్నాను. సో ఇది మనకు పిస్తా గ్రీన్ అలాగే బ్లూ కలర్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. వేసుకున్నప్పుడు కూడా లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. సో ఇది ప్యూర్ కాటన్ ఎందుకు తీసుకున్నా అంటే అన్ని సీజన్కు చాలా బాగుంటుంది అండ్ మనకు మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. అలాగే మనము డే మొత్తం కట్టుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించదు అనమాట. సో మన కాటన్ శారీస్ వేసుకొని ఎలా ఉంటామో సేమ్ అలాగే, కాకపోతే మనకి ఇక్కడ అంచులు మాత్రమే కొంచెం పట్టు మిక్సప్ అయ్యి రావడం జరిగింది. నారాయణపేట అంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లౌజు మనకు పిస్తా గ్రీను, అలాగే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డెన్ జెర్రీతో అయితే రావడం జరిగింది. ఇందులో ఈ హ్యాండ్స్లో మెయిన్ హైలైట్ ఏంటంటే గోల్డెన్ కలర్ రావడం, అందులో ఏనుగులు అలాగే మనకు పికాక్ జరీ వీవింగ్. అలాగే మనం హ్యాండ్ చూసుకున్నట్టయితే ఎల్బో హ్యాండ్స్, మనకు ఇలా పెద్ద అంచు వచ్చిన క్లాత్స్కి అయితే కంపల్సరీ ఎల్బో హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటేనే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. వేసుకున్నప్పుడు కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. ఇక స్టిచ్చింగ్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా అయితే క్లాత్ ఇచ్చారు, అలాగే ఓవర్లాక్ కూడా చేశారు. మనం పెరుగుతూ తగ్గుతూ ఉంటాం కాబట్టి ఆ విధంగా అయితే మనము బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ వదిలేసామనుకోండి లావు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, సన్నగా అయితే మళ్ళీ కుట్లు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇంకొక హ్యాండ్ చూసుకున్నట్టయితే సేమ్ ఇలాగే ఉంది. లోపల వచ్చేసి మనకు లైనింగ్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. మనకు ఈవెన్ మొత్తం హాఫ్ శారీ కాటన్, లోపల కూడా మంచి కాటన్ అయితే వేయడం జరిగింది. మనకు ఇక్కడ బ్లౌజుకు బ్యాక్ సైడ్ అయితే హుక్స్ రావడం జరిగింది. మ్యాక్సిమం మనకు మంచి లుక్ కానీ అవి రావడం కోసము, అలాగే హాఫ్ శారీస్కి అయితే మ్యాక్సిమం బ్యాక్ సైడే హుక్స్ పెడతారు. సో అప్పుడు చాలా లుక్ వైజ్గా బాగుంటుందని కూడా వాళ్ళైతే టైలర్స్ అయితే అలాగే పెడుతున్నారు. ఇక్కడ చూడవచ్చు మనకు స్టిచ్చింగ్ వైజ్గా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా మనకు నెక్ చూసుకుంటే అయితే ఇలా స్క్వేర్ నెక్లో డబ్బా షేప్లో అయితే రావడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మన ముందైతే వితౌట్ ప్యాడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే స్టిచ్ చేశారు. మనకు ఇది ఇక్కడ మొత్తం బాడీ టైప్ మొత్తం పిస్తా గ్రీన్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి 2 టోన్స్ తోటి అయితే రావడం జరిగింది. కొంచెం బ్లూ మిక్సప్ అయ్యి మనకు షైనీగా అయితే కనపడుతుంది. ఫోటోలో కంటే ఇంకా బయట అయితే చాలా బాగుంది లుక్ వైజ్గా. మనకి వెనకాలైతే టాజిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా క్లాత్ తోటి అయితే ఒకటే కాకుండా ఇలా 3 చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీలో అయితే ఈ చున్నీ అనమాట. ఈ చున్నీ వచ్చేసి మనకు కాటన్ కాకుండా ఇలా డిఫరెంట్ టైప్లో వచ్చేసి మనకు జరీతోటి అయితే మధ్యలో వీవింగ్ చేశారు. సో దానివల్ల అయితే హాఫ్ శారీకి చాలా మంచి లుక్ వచ్చింది. ఓన్లీ వన్ సైడ్ అంటే కింది సైడ్ మాత్రమే మనకి ఇలా ఏనుగులతోటి జరీ వీవింగ్ అయితే చేయడం జరిగింది. ఆ క్లాత్కు ఇది ఎక్స్ట్రా అయితే యాడ్ చేశారు. సో దానివల్ల కూడా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు హాఫ్ శారీ వచ్చేసి కాటన్, ఇది వచ్చేసి కొంచెం జరీ వీవింగ్ తోటి మనకు ఇలా రావడం వల్ల లుక్ వైజ్గా అయితే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మనం వేసుకున్నప్పుడు చాలా అట్రాక్షన్గా, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఆ లేస్ వేస్తారు, మిగతా పైన వచ్చేసి మనకు ఇలా ప్లెయిన్గా ఉంటుంది. మనకు కావాలి అనుకుంటే 4 సైడ్స్ కూడా వేయించుకోవచ్చు, బట్ 4 సైడ్స్ వేయించుకుంటే అంత లుక్ వైజ్గా అయితే బాగుండదు. అందుకోసమని ఓన్లీ వన్ సైడ్ వేయించుకున్నాను. సో ఇంకా 2 సైడ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది, బట్ ఇలా ట్రై చేద్దామని ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కింద వచ్చే లెహంగా అనమాట. ఇది కూడా చూడవచ్చు. మనకు ఈ హాఫ్ శారీలో మెయిన్ వచ్చేసి మనకు బార్డర్ పైన మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మంచి ఫ్రిల్స్ తోటి అయితే బెల్ట్ ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకు బ్లూ షేడ్ అనేది. సో ఓన్లీ వన్ షేడ్ వేస్తే అంత లుక్ రాదు, బ్లూ షేడ్ కూడా మిక్స్ అవ్వడం వల్ల దానికైతే మంచి అది వచ్చింది. ఇక్కడ సైడ్కి కూడా మనకు థ్రెడ్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ సైడ్ జిప్ కూడా ఇచ్చారు. సేమ్ కలర్ అన్నమాట. మనకు ఏదైతే పిస్తా గ్రీన్ ఉందో అదే కలర్. ఇక్కడ చూడవచ్చు మనకైతే ఈ ఫ్రిల్స్ అనేది రావడం వల్ల మనం వేసుకున్నప్పుడు అలాగే ఉండిపోతుంది అనమాట. హాఫ్ సారీ అటు ఇటు జరగకుండా లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనకు ఇక్కడ మొత్తం పిస్తా గ్రీన్ వచ్చేసింది. కింద వచ్చేసి బ్లూ కలర్ అంచు, దాంతోపాటు గోల్డెన్ జరీతోటి పికాక్స్, అలాగే ఏనుగులు మధ్యలో అక్కడక్కడ అయితే మొత్తం జరీ వీవింగ్ అయితే వచ్చేసింది. చాలా పెద్ద బార్డర్ అని చెప్పవచ్చు. వేసుకుంటే మనకు ఎంత దూరాన్ని ఉన్నా కనిపించే విధంగా అయితే బార్డర్ చాలా చాలా హైలైట్ అయితే చేయడం జరిగింది. ఇదంతా థ్రెడ్ వీవింగ్ తోటే చేసేసారు. సో ఇది వచ్చేసి మనకు ట్రెడిషనల్గా బాగుంటుంది. అండ్ ఫంక్షన్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఫోటోషూట్స్కి వీటన్నిటికైతే చాలా చాలా బాగుంటుంది అనమాట. టెంపుల్స్కి వెళ్ళడానికి, ఇంకా ఎక్కడ వేసుకొని జర్నీ కూడా చేయడానికి అంత కంఫర్టబుల్గా ఉంటుంది. మెయిన్ అయితే సమ్మర్ సీజన్లో. సో అందుకోసమనే నేను కాటన్ అయితే ప్రిఫర్ చేయడం జరిగింది. చాలా మంచి బ్రీతబుల్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్గా ఉంటుంది. అలాగే చాలా ఫ్యాన్సీ టైప్లో కూడా ఉంటుంది. సో మనం ఈ హాఫ్ శారీ వేసుకొని జస్ట్ 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేదంటే గోల్డ్ కానీ చిన్న నెక్లెస్, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనకైతే ఆ ట్రెడిషనల్ లుక్ అనేది చాలా చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి హాఫ్ శారీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.